ओं शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वन्दे शम्भुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं శంకరం. ఈ వశిష్ఠుడు జనక మహారాజుకి కార్తీక పురాణమును చెప్పుచున్నాడు. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిని. ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణు అర్చన అనంతరము పురాణ పఠనము చేయించిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీని గురించి మరొక కథను చెప్పుదేను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పుచున్నారు. పూర్వము కళింగ దేశమున మంధనుడు అను విప్రుడు కలడు. అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు మద్య మాంసాది పానీయములను సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధన ఆచారములను పాటింపక దురాచారుడై తిరుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా ఎంచి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను. మంధనుడు ఇతరుల ఇండ్లల్లో వంటవాడిగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న చిన్న వర్తకములను కూడా చేయసాగాను. ఆఖరికి దానివలన కూడా పొట్ట గడవకపోవుటచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారి పడిపోచుండా అతనిని భయపెట్టి కొట్టి ధనము అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరినీ చంపి ధనము మూటగట్టుకొని వచ్చిచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి ఒక వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుణ్ణి కొట్టి ఉండుట వలన ఆ దెబ్బలకు కిరాతకుడు కూడా చనిపోయాను. ఈ విధముగా ఒకే కాలమున యమలోకమునకు నలుగురు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఈ నలుగురు కూడా యమలోకమునకు అనేక శిక్షలను అనుభవించుచు రక్తము క్రక్కుకొనుచు బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార వర్తిని అయి భర్తను తలుచుకుంటూ దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నేను భర్తను పోగొట్టుకున్నదాన్ని, నాకు సంతతి కూడా లేదు, నేను సదా హరినామస్మరణం చేయుచు జీవించుచున్నదానను, కావున నాకు మోక్ష మార్గమును ప్రసాదించమని బ్రతిమాలుకొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతోషించి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినం. ఈ దినమును వృధాగా పాడు చేసుకొనవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణమును చదువుతుందురు. నేను నూనెను తీసుకొని వచ్చేదను, నీవు ప్రమిదను వత్తిని తీసుకొని రమ్మని చెప్పాను. దేవాలయములో ఈ వత్తిని తెచ్చిన ఫలము నీవు అందుకొను అని చెప్పడంతో అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయము అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి 2 వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను. అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారికెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను. ఆమె కూడా ఆ రాత్రి ఎంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము జరుపుచుండెను. కొంతకాలమునకు మరణించాను.
ఆమె పుణ్యాత్మురాలగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సావాసం వలన కొంచెము దోషం ఉండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి. అక్కడ నరకమందు ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధ పడుచున్నారు, కావున నా యందు దయయుంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధేయపడింది. అంత విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడయ్యుండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనాడు. అతను కూడా ధనాశచే ప్రాణమిత్రుణ్ణి చంపి ధనము అపహరించెను. మూడవవాడు వ్యాఘ్రం. నాలుగవవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక దురాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మద్యమాంస భక్షణము చేసినాడు, కావున పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరకబాధలు పడుతున్నారు అని వారి చరిత్రలు చెప్పారు. అందులకు ఆమె చాలా బాధపడి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గులను కూడా ఉద్ధరింపుడు అని ప్రార్థించగా, అందులకు ఆ విష్ణుదూతలు, అమ్మా, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలము కిరాతకునకు, పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ బ్రాహ్మణునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా, అందులకు ఆమె అట్లే ధారపోసెను. ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ జనక మహారాజా, కార్తీక మాసమున పురాణ శ్రవణము వినుట వలన, దీపము వెలిగించుట వలన ఎంతటి ఫలము కలిగినో చూచుచుంటివి కదా అని విష్ణు వశిష్ఠుల వారు జనక మహారాజుకి చెప్పారు. ఇది స్కాంద పురాణమందలి కార్తీక పురాణము 11వ అధ్యాయము సమాప్తము. ఓం సర్వే జనా సుఖినో భవంతో. ఓం శాంతి శాంతి శాంతి.